ఒకే వంటని 10 మంది చేసినా ఎవరి స్టైల్ వాళ్ళకి, ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది కదండి. ఈ వీడియోలో నేను ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్తే చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేయండి, కరివేపాకు కూడా వేయండి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, టమాటా, చెక్క, లవంగం, ఆనియను, దాంతోపాటు క్యాషు, బాదం వేసి థిక్నెస్గా ఉంటుంది కర్రీ. లేదంటే స్కిప్ చేయండి, కంపల్సరీ ఏం కాదు. ఈ పేస్ట్ బాగా వేడయ్యాక అందులోనే మీ కారంకి తగినట్లు మీరైతే కారం తీసుకోండి. అందులోనే గరం మసాలా, దాంతోపాటు చికెన్ మసాలా కూడా వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం తగిన వాటర్ తీసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ తీసుకోండి. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టిన ఎగ్స్ని ఆల్రెడీ మనం కర్రీ చేసుకున్నాం కదా, అందులో వేసి ఇలా మసిలేటప్పుడు ఆ ఎగ్స్ని కూడా వేయండి. ఈ కర్రీ రైస్ ఇంకా టిఫిన్స్లోకి వేటిలోకైనా బాగుంటుందండి. నేనైతే వీటి కాంబినేషన్గా పూరీ చేస్తున్నా ఈరోజు. ఇలా బాగా మసిలిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోండి. మనకి ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు తెలిసిపోతుంది కర్రీ ప్రిపేర్ అయిపోయిందని చెప్పి. ఇలా వేడివేడిగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ నేను ఇందులోకి పూరీ చెప్పాను కదా, ఇలా పూరీలు చేసుకోండి. వేడి వేడి పూరీలోకి ఈ ఎగ్ కర్రీ అయితే మంచి కాంబినేషన్ అండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.